అవును, మీరేమిస్తారా? నేను నెక్లెస్ ఇస్తాను. నేనైతే కాస్ట్లీ ఫోన్ ఇస్తాను. నేను ఓడిపోయాను అన్న, మళ్ళీ నేను ఓడిపోయాను. అది కూడా బస్తా దాని ముందు ఓడిపోయాను. ఎన్నిసార్లు చెప్పానమ్మా, అదృష్టం బాగుండా పోతే అరటిపండు తిన్న పండు రాలుతాయని. ఏదో చేస్తానంటావు, ప్లాన్ చేస్తావు, ఫెయిల్ అవుతావు. అవసరమానికి ఇవన్నీ? నా ప్లాన్ తప్పు కాదు డాడ్, కానీ ఆ శ్రీవల్లి ఎలా ఎలా పసిగట్టిందో, ఆ ఒరిజినల్ వీడియో దానికి ఎలా దొరికిందో అర్థం కావడం లేదు. అదేనమ్మా, వాళ్ళ టైం బాగుంటాం, మన టైం గాడిదగా ఇటువంటి. లేకపోతే ఇదేమిటమ్మా, ఆ వీడియో చూసి ఏ ఆడదైనా సరే షాక్ అయ్యి మొగుడు మీద ఉవ్వెత్తులు లేచి విడాకులు ఇస్తుంది. కానీ ఈ శ్రీవల్లి ఏమిటమ్మా, మొగుడు సేవ్ చేస్తుందా? అది మన బ్యాడ్ టైం కాబట్టి మరేమిటి? వదల్లా, వాళ్ళిద్దరిని వదిలిపెట్టండి డాడ్. టైం వాళ్ళదేమో, కానీ పంతం నాది. వాళ్ళంతా చూసేదాకా నా పంతం వీడను, నిద్రపోను. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? ఏంలే, మీరు మీ చెల్లె కట్టిన రాఖీని గంత ప్రేమ కొద్దీ చూసుకుంటున్నారు కదా, సంబరం అనిపిస్తుంది. ఈ సంబరాన్నే కాదు, రేపు మాట తప్పినప్పుడు జరిగే పరిణామాలని కూడా ఫేస్ చేయాలి. అంటే సాయం పేరుతో నా చెల్లిని ఇంట్లోకి తీసుకొచ్చావు, ఒప్పుకున్నాను. బంధం పేరుతో రాఖీ కట్టించావు, కట్టుకున్నాను. మళ్ళీ ఎలాంటి తప్పు జరగదని భరోసా ఇచ్చావు. నా కండిషన్ని యాక్సెప్ట్ చేసావు, అవునా? గుడ్. ఈ రోజుతో తను ఈ ఇంటి మనిషి అయిపోయింది. ఇక నా ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సి వస్తుంది. అందుకు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఈ రాఖీ రేపటికల్లా తెగిపోతుంది, కానీ మా బంధం, నీ మాట శాశ్వతంగా ఉంటాయి. పాలు తాగుతారా, టిఫిన్ చేస్తారా? నీకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు? జ్వాల చేసింది కుట్ర అని, నేను తప్పు చేసేవాణ్ణి కాదని నమ్మావు. అందరినీ నమ్మించి నిజాన్ని ప్రూవ్ చేసావు. అందరూ నన్ను పొగిడారు. మరి నేను థ్యాంక్స్ చెప్తే పరాయి దాని అవుతావు, చెప్పనా? వద్దు, ఇది నా బాధ్యత అనుకున్నా. అయితే నీ బాధ్యతకి చిన్న ఫలితం ఉండాలిగా. ఇది నీకోసమే చిన్న గిఫ్ట్. మొబైల్ ఫోన్ బాగుందా? మస్తుంది. మరి కాళ్ళు వచ్చేటప్పుడు గౌతమ్ చక్రి భావనను మెచ్చుకుంటుంటే దాంత అవసరం లేదన్నారు. ఇది నా బాధ్యత అన్నారు. ఇప్పుడేంది నాలో కూడా నడుమ గిఫ్ట్ ఇస్తుండ్రు? మీ ఆడాళ్లతో ఇదే ప్రాబ్లం. ఒక మంచి పని చేసి మొగుణ్ణి ఉద్ధరించామనుకుంటారు, మగాణ్ణి గెలిపించామనుకుంటారు. క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు, అందరూ ఆటగాళ్లే. కానీ కెప్టెన్ ఒక్కడే ఉంటాడు. ఆ టీం బరువుని, బాధ్యతని మోస్తూ, ఒత్తిడిని తట్టుకుంటూ, గెలుపుకి బాటలు వేసేవాడు, ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ టీంని నడిపించేవాడు. అలాంటి వాడి పెర్ఫార్మెన్స్ ఒక్క మ్యాచ్లో తగ్గుతుంది, టీం ఓటమికి దగ్గరవుతుంది. అలాంటి టైంలో ఒక నార్మల్ ప్లేయర్ సెంచరీ చేసి గెలుపుకి దోహదపడతాడు. అలాగని ఆ ప్లేయర్ కెప్టెన్ని గెలిపించినట్టు కాదు, వాడి దేశాన్ని గెలిపించినట్టు.
అందుకే వాడికి ఆ రోజు పెర్ఫార్మెన్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఇస్తారు. సిరీస్ మాత్రం కెప్టెన్కే ఇస్తారు. ఈరోజు నువ్వు కూడా నన్ను గెలిపించినట్టు కాదు, మన కంపెనీని గెలిపించినట్టు. అందుకు నీకు ఇచ్చిన మొబైల్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాంటిది. ఒక ప్లేయర్ కెప్టెన్ని దాటాలంటే చాలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు తీసుకోవాలి. ఒక ఆడది మగాడిని మొగుడిని దాటాలంటే ఇలాంటి మొబైల్స్ని చాలా తీసుకోవాలి. వెళ్ళి పాలు తీసుకురా. గట్ని సమ్రాట్ పిలిచావట? వినయ్ అనే అబ్బాయి వస్తానన్నాడు, వచ్చాడా? మేనేజర్ చెప్పాడు 10 minutesలో ఇక్కడ ఉంటాడంట. ఓకే. ఎవరి వినయ్?